తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ధోని ప్రభావంతో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు హైదరాబాద్ సహా 14 జిల్లాలకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వేళల్లో అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రజిత లైవ్ ద్వారా అందిస్తారు. రజిత, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టినారు? హరిప్రియ, తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం మణిపూర్ ప్రాంతంలో ఒక రుతుపవన ద్రోణి ఉంది. అది తెలంగాణ మీద కూడా కొంత ప్రభావాన్ని చూపుతుండడంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఉత్తర అదే విధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. అంటే ఫోర్కాస్ట్, నౌకాస్ట్ని రెండింటిని రిలీజ్ చేస్తుంది వాతావరణ శాఖ. నౌకాస్ట్ అంటే మేఘాల కదలికను బట్టి రానున్న 2-3 గంటల్లో ఎక్కడైతే వర్షాలు కురుస్తాయో ఆ జిల్లాలకు కూడా అలర్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రానున్న 2-3 గంటల్లో కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ నగరానికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమురంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అయితే వర్షానికి ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే జల్లులు కూడా స్టార్ట్ అయిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తరు వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే సాయంత్రం వేళల్లో లాగౌట్ అయ్యే సమయంలో అయితే ఈ వర్షాలు కురుస్తుండడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ శాఖ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అయితే అడ్వైజరీ జారీ చేశారు. ఎందుకంటే సాయంత్రం వేళలో వర్షం వస్తున్నటువంటి సమయంలో ఐటీ ఏరియాలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందరూ ఒకేసారి రోడ్ల మీదకి వస్తుంటారు కాబట్టి ఆ రోడ్లపైన తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విడతల వారీగా లాగౌట్ కి అవకాశం ఇవ్వాలంటూ కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జూబ్లీ హిల్స్, అదేవిధంగా మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వర్షం కురుస్తుంది. ఇక ఈరోజు అంటే రానున్న 2-3 గంటల్లో ఇటు నార్త్, సెంట్రల్